హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే సూపర్ టేస్టీగా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో దానికన్నా డబుల్ టేస్టే వస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ రైస్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత బీన్స్, క్యారెట్, పొటాటో, కాలీఫ్లవరు, మిల్ మేకరు ఇవన్నీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, మసాలాకు కావాల్సిన పుదీనా, కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డలు, కొబ్బరి ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా కుక్కర్లో చేస్తున్నాము కాబట్టి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, టమాటో కూడా వేసుకొని ఈ ఆనియన్, టమాటో అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలానే కాలీఫ్లవరు, అలానే కట్ చేసుకున్న పొటాటో, కట్ చేసుకున్న బీన్స్, పెట్టుకున్న మిల్ మేకరు వేసుకొనేసి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇవే వేసుకోవాలని ఏం లేదు. ఇవన్నీ వేసుకొనేసి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, అదే అనమాట. అల్లము, తెల్లగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరి ఈ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ అయితే టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ మసాలాని వేసుకొనేసి ఇలా ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి ఈ వెజిటేబుల్స్కి అంతా బాగా పట్టే విధంగా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొనేసి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొనేసి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి వాటర్ అంతా ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా బాయిల్ అవుతుండగా ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని కూడా యాడ్ చేసుకొనేసి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు ఉన్నాయా లేదా అనేసి మూత పెట్టుకొనేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బిర్యానీ. నార్మల్ రైస్ కాబట్టి ఇలా 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ తీసుకొని ఓపెన్ చేసుకొని చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్కైనా అలానే ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.